morning. Welcome to Breakfast Show. అసలు నిజంగా నిన్న మా వాటర్ క్యాన్ అబ్బాయి వచ్చాడు కానీ గేట్ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడండి. కాలింగ్ బెల్ కొట్టి ఎంతసేపటికి తీయలేదు కదా అని వెళ్ళిపోయాడు. అలా బాటిల్ పెట్టేసి సరే దాన్ని పట్టుకొని ఇంట్లోకి తీసుకొద్దాం కదా అని నేను లేపుదామంటే అది లేవదే. చివరికి ఇలా పడేసి దొలిచుకొని తీసుకొచ్చాను. దానికి మా కుక్క మా పిల్లి కూడా నాకు హెల్ప్ చేసాయి తెలుసా. సరే ఇందుకే ఈరోజు వాటర్ క్యాన్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నా స్ట్రాంగ్నెస్ ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఆ వాటర్ క్యాన్ దగ్గర తెలిసిపోయింది. నేను చాలా బాధపడ్డాను ఒకప్పుడు. అయితే ఇప్పుడు కూడా మా మమ్మీ డాడీ అసలు అంతెందుకు, అమ్మ నాన్న ఏంటి, అమ్మమ్మ నాయనమ్మలు తాతయ్యలు ఇప్పుడు కూడా 50 కేజీల బియ్యం బస్తా ఇచ్చినా సరే టపక్కన అలా తీసుకెళ్లి పడేస్తారు. ఎలా అండి వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉంటారు అంటే నేను చాలా ఆలోచించాను. చివరికి నాకు ఒక విషయం అర్థమైంది. అంటే పాత తాళపత్ర గ్రంథాలు లాంటివి మా ఇంట్లో ఏం లేవు కానీ బట్ స్టిల్ ఏవో పాత పుస్తకాలు అవి ఇవి తిరిగేస్తున్నప్పుడు నాకు తెలిసిందనమాట. అప్పట్లో వాళ్ళు మనం తిన్నట్టు పాలిష్డ్ బియ్యం తినేవాళ్ళు కాదు. మనకేంటి ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ తినాలన్నా కూడా అవన్నీ కూడా ఇంజెక్షన్స్ చేసి అవి చేసి ఇవి చేసి కెమికల్స్ తో పండిస్తున్నారు. వాళ్ళకైతే ప్రకృతిలో స్వచ్ఛంగా దొరికేవి కాబట్టి వాళ్ళంత స్ట్రాంగ్ గా ఉన్నారు అన్న సంగతి నాకు అర్థమైందనమాట. అప్పట్లో బియ్యం అనేది కూడా కొర్ర బియ్యం వాడేవాళ్ళు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పినట్టే ఉన్నాను కదా. అందుకే ఈ రోజు కూడా మళ్ళీ మనందరం ఇంకా బలంగా ఇంకా స్ట్రాంగ్ గా తయారయ్యి ఇంకా మనం ఏం చేయాలి, మీరైతే ఇంట్లో ఆడవాళ్ళు అయితే హస్బెండ్లను బాగా కొట్టాలి. మరి అంత బలం కావాలి అంటే ఏం చేయాలి? ఇదిగో ఇప్పుడు నేను చూపించబోతున్నా కొర్ర బియ్యం వెజ్ ఇడ్లీ చేసుకొని హాయిగా తినాలన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నేను చేసేసి నేను తినేసి బాగా బలంగా అవుతాను. నాతో పాటు మీరు కూడా ప్రాసెస్ చూసేసి ఇంట్లో చేసేసుకోండి అండ్ బోల్డ్ అంత స్ట్రెంగ్త్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో మరి మీరు రెడీయా? నేనైతే డబుల్ రెడీ. సో లెట్స్ స్టార్ట్. కొర్రబియ్యం వెజ్ ఇడ్లీకి ముందుగానే మినపప్పు నానపెట్టేసుకోవాలి. అంటే పప్పు కావాలంటే పప్పు, లేదంటే మినపగుండ్లు అన్నమాట. అండ్ అలాగే కొర్రబియ్యం ఇది కూడా నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే మెంతులు. ఓకే, ఇవన్నీ కూడా చక్కగా నానపెట్టి నేను ముందే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిని అలా ఉండనిద్దాం ప్రస్తుతానికైతే. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టేసి అది ఆన్ చేసుకోవాలి. అంటే వెజ్ ఇడ్లీ అని చెప్పాం కదా, కొర్ర బియ్యంలో అంటే బోల్డ్ అంత ఫైబర్ బోల్డ్ అంత ఎనర్జీ ఉంది. మరి వెజిటబుల్స్ లో కూడా ఉంటుంది కదా, కంపల్సరీ వెజిటబుల్స్ కూడా తినాలి కదా రోజు. అందుకని ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇడ్లీలు మామూలుగానే ఎంతో టేస్ట్గా ఉంటాయి. వేడి ఇడ్లీలు అలా పైనుంచి నెయ్యి వేసుకొని తింటే ఆహా. అందులోనూ స్పెషల్లీ ఇలా డిఫరెంట్ గా చేసుకున్నప్పుడు అయితే నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు. అంటే ఇడ్లీలో వేసుకుంటున్నాం కదా అందుకని చెప్పి చాలా సన్నగా కట్ చేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి ఇవి. సో ఇది ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు నేనేం చేస్తాను అంటే వెల్లుల్లి కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. సో నా దగ్గర వెల్లుల్లి ఉంది, అది సన్నగా కట్ చేసుకుంటాను. సరిపోతాయి. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ముందుగా ప్లాన్ చేసుకున్నారు అంటే ఇది చాలా సింపుల్ గా అయిపోయే ప్రాసెస్. అంటే పెద్ద ఎక్కువ పని ఏమి ఉండదు, ఎక్కువ టైం కూడా తీసుకోదు. అండ్ ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్,
అండ్ ఇందులో ఉప్పు, సరిపడేంత ఉప్పు వేసుకున్నాము అంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓకే, ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయండి. ఈలోపు ఏం చేద్దాము అంటే, నేను ఆల్రెడీ ముందుగా మీకు చెప్పాను కదా, మినపగుండ్లు నానపెట్టేసి పెట్టుకున్నాను, అండ్ అలాగే కొరబియ్యం కూడా, అండ్ అలాగే కొద్దిగా మెంతులు కూడా. మరి ఇప్పుడు ఈ 3 కలిపేసి మిక్సీలో వేసుకొని ఇడ్లీ పిండి తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తా. ముందుగా ఇందులో మినపప్పు వేసుకుంటున్నాను. అలాగే కొరబియ్యం, నానబెట్టుకున్న కొరబియ్యం, అలాగే నానబెట్టుకున్న మెంతులు కొద్దిగా. ఎప్పుడైనా ఇడ్లీ పిండి మీరు అట్టుపిండి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని మెంతులు కనుక వేసుకున్నారు అంటే అట్లయితే చాలా రోస్టెడ్ గా వస్తాయి, అండ్ ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా కొంచెం క్రంచినెస్ వస్తుంది అనమాట. పిండి రెడీ అయిపోయింది. ఇందులో కొర్రబియ్యం, మినపగుండ్లు, అలాగే కొద్దిగా మెంతులు వేసుకున్నాను. సో ఇప్పుడు అది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇందులో ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయండి. సో ఇది ఆఫ్ చేసేసుకొని స్టవ్, వీటన్నిటిని పిండిలో కలిపేసుకోవడానికి తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే, దీన్ని బాగా కలిసిపోయేట్టు కలిపేయాలి. కొర్రబియ్యం ఇడ్లీకి కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సరే, ఇప్పుడు ఓకే, నీళ్ళు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే, కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని కొంచెం ప్లేట్కి రాసేసాము అంటే ఇడ్లీలు అతుక్కోకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు కొర్రబియ్యం వెజ్ ఇడ్లీ బ్యాటర్ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు వెయిట్ చేసాము అంటే కొర్రబియ్యం వెజ్ ఇడ్లీ రెడీ అయిపోతాయి. మరి అంతసేపు నేను మీరు ఇద్దరం వెయిట్ చేద్దాం. చాలా సేపు అయింది కదా, ఒక్కసారి టెస్ట్ చేద్దాం. ఆహా, చూసారా, అంటుకోవట్లేదు. అంటే మన ఇడ్లీ తయారైపోయినట్టే. ఇంకేముంది, చక్కగా సర్వింగ్ ప్లేట్ తీసుకొని డైరెక్ట్ గా అందులోకే తీసేసుకుంటా. స్టవ్ ఆఫ్ చేసేసి వావ్, ఇది తింటే బోలెడంత ఆరోగ్యం వచ్చేస్తుంది.
ఇవి ఎంత టేస్ట్ గా ఉన్నాయో చెప్తాను టేస్టింగ్ తర్వాత. కాకపోతే ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంది కదా, మరి ఆ ఇంగ్రీడియంట్స్ ఏమైనా మిస్ అయితే మీరు మళ్ళీ ఆ టేస్ట్ రాదు కదా. అందుకే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వెంటనే మన కొర్ర బియ్యం వెజ్ ఇడ్లీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. కొర్ర బియ్యం వెజ్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, కొర్ర బియ్యం 1 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, బంగాళదుంపలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, గ్రీన్ పీస్ 1/2 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, వెల్లుల్లి 2, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడేంత, నూనె తగినంత. కొర్ర బియ్యం వెజ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంప, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్ వేసి ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టుకున్న మినపప్పు, కొర్ర బియ్యం, మెంతులు మిక్సీ పట్టి ఇడ్లీ పిండిని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పిండి బ్యాటర్ లో క్యారెట్, బంగాళదుంప మిశ్రమం కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఇడ్లీ ప్లేట్ కి నూనె అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ ని కొంచెం కొంచెంగా వేసి స్టీమ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కొర్ర బియ్యం వెజ్ ఇడ్లీ రెడీ. కొర్ర బియ్యం వెజ్ ఇడ్లీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు ఎంచక్కా తినేచ్చు. ఆహా, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాయంటే ఏదో అమ్మమ్మ చేతి నుంచి లేదంటే నాయనమ్మ చేతి నుంచి వాళ్ళు చక్కగా రోట్లో రుబ్బేవాళ్ళు కదా పిండి కూడా. ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళంతా కష్టపడి చేసి పెడితే ఎంత టేస్టీగా ఉంటాయి. సూపర్గా ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ ఓల్డెన్ టేస్ట్ ఇస్ గోల్డెన్ టేస్ట్ అండి. ఓల్డెన్ డేస్ ఎలాగో ఆ టేస్ట్లు కూడా అంతే. అందుకే డెఫినెట్ గా ట్రై చేయండి. కానీ కాంబినేషన్ ఏమైనా ఉంటే ఆల్రెడీ ఇందులో వెజిటబుల్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఏం చేసుకుంటాంలే అనుకుంటున్నారా? ఆగండి. ఇడ్లీ అన్నాక సాంబార్ లేకపోతే అసలు ఫుల్ఫిల్ ఎలా అవుతుంది ఆ టేస్ట్ కదా. మరి సాంబార్ చేసేసుకుందాం. అది కూడా ఇలాంటి సాంబార్ కాదు, మైక్రోవేవ్ సాంబార్. మరి రెడీయా? ఓకే, నేను చేసేస్తాను, మీరు చూసేయండి. మైక్రోవేవ్ సాంబార్ అని చెప్పగానే సాంబారే కదా, స్టవ్ మీద చేసేసుకోవచ్చు కదా, మళ్ళీ మైక్రోవేవ్ ఎందుకు? ఇవన్నీ ఆలోచిస్తున్నారా? ఏంటండి, దమ్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, వాటన్నిటికీ బిర్యానీ ఒకటే, కానీ చేసే స్టైల్ డిఫరెంట్ అవడం వల్లే కదా టేస్ట్ మారుతుంది. అలాగే ఇది కూడా. పైగా ఎక్కువగా మైక్రోవేవ్ అని ఎందుకు చెప్పాను అంటే ఆల్రెడీ ఇందాక మనం పాతకాల పద్ధతి లాగా మనం ఏం చేసాము, చక్కగా కొర్ర బియ్యం వెజిటబుల్స్ వేసుకొని ఇడ్లీ చేసుకున్నాం. అంటే అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న ఫార్ములాలో చేసుకున్నాం. మరి న్యూ ఈజ్ ఆల్వేస్ ట్రెండీ కదా. ఆ రెండు కాంబినేషన్ ఉంటే ఎలా ఉంటుంది? అదిరిపోలా? ఎస్, అందుకే సో ఆ ఓల్డ్ కాంబినేషన్ కి మనం ఈ కొత్త ట్రెండీ మైక్రోవేవ్ సాంబార్ చేసుకొని అలా మిక్స్ చేసుకొని ఇలా తినేయచ్చు అనమాట. అందుకని మరి ఇంకెందుకు ఆలస్యం, మైక్రోవేవ్ సాంబార్ నేను చేసేస్తాను. ముందుగా ఏం చేయాలి అంటే దానికి యాక్చువల్లీ కందిపప్పుని మీరు ముందే పెట్టుకోవాలి. కందిపప్పు అనేది మీరు ఎంత ముందుగా నానబెట్టుకుంటే అంత తొందరగా అయిపోతుంది. సో మీకు కావాలి అనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కూడా నానబెట్టేసుకోవచ్చు. మరి ఇప్పుడైతే ఏం చేయాలి అంటే నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కదా, ఈ కందిపప్పుని మైక్రోవేవ్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని 350 degrees లో ఒక 5 minutes వరకు కుకింగ్ పెట్టుకుంటున్నాను. సో 5 minutes లో పప్పు కొంచెం ఉడికిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఈలోపు మీరు ఏం చేస్తారు అంటే కాసేపు వెయిట్ చేయండి. 5 minutes టైం సెట్ చేసి పెట్టాను కదా, 5 minutes అయిపోయింది. సో మైక్రోవేవ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి మన పప్పు తీసుకొచ్చేస్తా. చాలా కాలుతుందండి. చూసారు కదా, పప్పు అయితే అంటే 5 minutes పెట్టాం కాబట్టి కొంచెం ఉడికించుకోవడానికే పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే కాలుతోంది కదా, సో ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. ఇది మొత్తం ఎందుకు ఇలా మొత్తం ఉడికించేసుకోవచ్చు కదా ఒకేసారి అనుకుంటున్నారేమో, ప్రాసెస్ అందులోనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పప్పు ఇవంతా ఉడికించుకున్న పప్పు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఏం వేయాలి అంటే
సో ఇప్పుడు ఇందులో చింతపండు రసం సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేయాలి అంటే కొద్దిగా సాంబార్ పొడి. మరి సాంబార్ చేసుకునేటప్పుడు మెయిన్ కదండి సాంబార్ పొడి. ఇంట్లో మీరు ఆల్రెడీ హోమ్ మేడ్ చేసి పెట్టుకుంటే ఓకే, లేదు అంటే రెడీమేడ్ అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అదే వేయబోతున్నాను. సాంబార్ పొడి అండ్ అలాగే ఇందులో కారం, ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పు వేస్తున్నాను అండ్ అలాగే కొద్దిగా పంచదార. వీటన్నిటిని ఒకసారి కలిపేసి మనకి ఇది ఉడకడానికి ఎన్నైతే నీళ్లు పడతాయో అవి పోసేసుకొని మళ్ళీ మైక్రోవేవ్ లో పెట్టేసేయాలి. సరిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్లి మైక్రోవేవ్ లో పెట్టేస్తున్నానండి. అది కూడా సేమ్ 350 degrees లో ఒక 15 minutes పాటు పెట్టేసుకుంటాను. సో 15 minutes అయిపోయింది, మైక్రోవేవ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి సాంబార్ తీసుకొని వచ్చేస్తాను. ఓకే, చూస్తున్నారా చక్కగా అంటే పప్పు చక్కగా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని అందులో నూనె వేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టుగానే మీకు ఏమైనా వెజిటబుల్స్ కావాలి అంటే ముందుగా కుక్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు నూనె కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు, అలాగే సాంబార్ ఉల్లిపాయలు అని చెప్పాను కదా అవి, ఇవి కొంచెం వేగాలి. సాంబార్ ఉల్లిపాయలు కూడా మరీ అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం వేగాయి అనుకుంటే చాలన్నమాట. ఇప్పుడు అందుకే నేను ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు చక్కగా వేగిపోయింది అండ్ సాంబార్ ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇలాగే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా తీసుకొని వెళ్ళి సాంబార్లో ఇలా వేసేసుకుంటే వావ్. అండ్ ఒకసారి బాగా కలిపేయాలి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర, చూస్తున్నారు కదా ఎంత బాగుందో మైక్రోవేవ్ సాంబార్. లుక్ కైతే అదిరిపోయింది, టేస్ట్ కి డబుల్ అదిరిపోతుంది. మరి ఇప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారు అంటే మైక్రోవేవ్ సాంబార్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. మైక్రోవేవ్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, చక్కెర 1 టేబుల్ స్పూన్, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, చింతపండు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మైక్రోవేవ్ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును ఓవెన్ లో 350 degrees 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఒక బౌల్ లో ఉడికించుకున్న కందిపప్పు, చింతపండు రసం, సాంబార్ పొడి, కారం, ఉప్పు, పంచదార, సరిపడా నీళ్లు పోసుకొని మరోసారి ఓవెన్ లో 350 degrees 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, సాంబార్ ఉల్లిపాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా ఈ పోపు మిశ్రమాన్ని పప్పు మిశ్రమంలో వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే మైక్రోవేవ్ సాంబార్ రెడీ.
మైక్రోవేవ్ సాంబార్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. ఇలా యాక్చువల్లీ ఇందాక నేను చేసిన ఇడ్లీలు హాయిగా ఇందులో ముక్కలు చేసుకొని వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. అదైతే ఈ సాంబార్ టేస్ట్ చూసి చెప్పిన తర్వాత నా పని అదే. నల్ల సూపర్ ఇడక అంటే తమిళ వాళ్ళు ఎక్కువ తింటారు కదా సాంబార్, వాళ్ళు మైక్రోవేవ్ లో ఇలా ప్లెయిన్ గా చేసుకొని బాగా ఇష్టపడతారనమాట. నిజంగా నాకైతే చాలా నచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ సూపర్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చక్కగా ఎంజాయ్ చేసేయండి. మరి ట్రై చేయాలి అంటే ప్రాసెస్ అంతా కరెక్ట్ గా తెలియాలి. ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అయినా నాకు వచ్చిన టేస్ట్ రాదు కదా. అందుకనే మళ్ళీ ఏం చేస్తారు అంటే ఆన్లైన్ లో ఒకసారి చూసారు అనుకోండి, అప్పుడు ఏం చెక్క హ్యాపీగా కరెక్ట్ గా చేసుకోవచ్చు కదా. మరి ఆన్లైన్ లో చూడాలి అంటే ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఈ రెండిట్లో ఎక్కడైనా ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్ లో కనుక మీరు ఫాలో అవ్వాలి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని అనుకుంటే www.facebook.com/etv అభిరుచి అని టైప్ చేశారు అంటే ఫేస్బుక్ లో మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. లేదు యూట్యూబ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/etv అభిరుచి అని టైప్ చేయండి. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. అండ్ లైక్ కొట్టి మీకు ఏ టేస్ట్ బాగా నచ్చింది అవన్నీ కమెంట్ కూడా పెడితే వి విల్ బి హ్యాపీ. ఇవాళ అయితే బ్లాక్ అండ్ వైట్ అలాగే కలర్ఫుల్ లాగా ఓల్డ్ ఇంకా ట్రెండీ 2 వెరైటీస్ చూపించేశాను కదా. ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది మొజాయిక్ లాగా. సో మరి ఖచ్చితంగా ట్రై చేయండి. రేపు మరో 2 డిఫరెంట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్, బాయ్.